గట్టు చూడు, చాలా ఆర్డర్స్ ఉన్నాయి. అయితే ఏమైంది? తయారైపోయింది బర్గర్ కేక్. గట్టు తయారు చేశాడు బ్రేక్ లేకుండా. ఫుడ్ ఎక్స్ప్రెస్ ఆర్డర్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కాయిన్స్ పొందవచ్చు పగలు రాత్రి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. త్వరగా పుంతోన్ కిడ్స్ గేమ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరియు ఫన్ స్టార్ట్ చేయండి. వర్షాకాలం, ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ. ఎండాకాలం తర్వాత వర్షాకాలం మొదలవుతుంది. దానికోసం గట్టు ఇంకా చింకి చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు. అమ్మయ్యా, ఆఖరికి మనకి ఎండబాధ తప్పింది. ఇక వర్షాకాలం మొదలైంది. అవును గట్టు, సరిగ్గా చెప్పావు. అక్కడ మనకి వర్షంలో తడిసే అవకాశం వచ్చేసింది. ఎంత మజా వస్తుందో కదా. నాకు అసలు వర్షాకాలం అంటే చాలా ఇష్టం. నాకు కూడా. చూడు చింకి, గాలి ఎంత వేగంగా వీస్తుందో. ఇంకా మబ్బులు కూడా కమ్ముకుంటున్నాయి. పద, బయటికెళ్ళి ఫుట్బాల్ ఆడుకుందాం. గ్రౌండ్ లో అందరం ఆడుకుందాం. హా గట్టు, నేను ఇప్పుడే మన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి గ్రౌండ్ లోకి రమ్మని చెప్తాను. వర్షం పడితే మనందరం కలిసి గ్రౌండ్ లో ఫుట్బాల్ ఆడుకుందాం. చాలా మజా వస్తుంది. లెట్స్ గో. ఇంకేముంది, గట్టు ఇంకా చింకి ఫుట్బాల్ తీసుకుని గ్రౌండ్ లోకి వెళ్తారు. చింకి పిలిచినందుకు గుడ్డి, బంటి, హరి కూడా గ్రౌండ్ కి వస్తారు. ఫ్రెండ్స్, కాసేపు ఆగుదాము. వర్షం పడటం మొదలైన వెంటనే మనం ఆడుకుందాం. చింకి, ఆగాల్సిన అవసరం ఏముంది? మనం ఆడుకుందాం. వర్షం పడితే వర్షంలో కూడా ఆడుకుందాం. అలా అయితే సరే, పదండి ఆడుకుందాం. పిల్లలందరూ కలిసి ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటారు. కానీ వర్షం పడలేదు. ఇంకా పిల్లలకి ఇంటికి వెళ్లే సమయం కూడా అవుతూ ఉంటుంది. అప్పుడు గట్టు చింకి, వర్షం పడనే లేదు. నేను ఇంటికి కూడా వెళ్ళాలి. మనం తర్వాత ఆడుకుందాము, సరేనా? గుడ్డి, ఇంకొంచెం సేపు ఆగొచ్చు కదా. ఒకవేళ వర్షం పడుతుందేమో. లేదు చింకి, మనకి ఆలస్యం అవుతుంది. మనం ఇంకా ఎక్కువసేపు ఉండకూడదు. అవును, లేకపోతే అమ్మ తిడుతుంది. గుడ్డి బంటి, పదండి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. స్నేహితులందరూ వెళ్లిపోతారు. అప్పుడు గట్టు చింకీతో, మన ప్లాన్ మొత్తం కూడా పాడైపోయింది చింకి. నీళ్ళెక్కడున్నాయి గట్టు? వర్షం పడనే లేదు కదా. పద, ఇంక మనం కూడా ఇంటికి వెళ్దాము. అవును, నాకు కూడా ఇప్పట్లో వర్షం పడదేమో అనిపిస్తుంది. గట్టు ఇంకా చింకి ఇంటి లోపలికి వెళ్లిపోతారు. వాళ్లు లోపలికి వెళ్లిన వెంటనే బయట వేగంగా వర్షం పడుతూ ఉంటుంది. అది చూసి వాళ్ళిద్దరూ, ఓహో, ఇదేంటి? ఇప్పటి వరకు మనం బయట ఉన్నాము, కానీ వర్షం పడనే లేదు. మనం లోపలికి వచ్చిన వెంటనే వర్షం పడుతుంది. ఇది అన్ఫేర్ అమ్మా. ఇప్పుడు మేము బయటకు వెళ్ళొచ్చా? లేదు, అసలు వెళ్ళడానికి లేదు. చూడండి, బయట చీకటి పడుతుంది. ఇది బయటకు వెళ్లే సమయం కాదు. లోపలికి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కోండి. ఆ తర్వాత గట్టు చింకి డిసప్పాయింట్ అవుతారు. ఆ తర్వాత డిన్నర్ చేసి టీవీ చూస్తూ కూర్చుంటారు. వర్షం పడ్డం వల్ల వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. మరుసటి రోజు ఉదయం లేచి గట్టు ఇంకా చింకి ఇలా అనుకుంటారు. చింకి, నిన్న వర్షం పడకపోవచ్చు, కానీ ఇవాళ పడుతుంది కదా. మనం ఇవాళ హాయిగా వర్షంలో తడుస్తూ ఆడుతూ పాడుతూ స్కూల్కి వెళ్ళొచ్చు. ఏమంటావు నువ్వు? అవును గట్టు, సినిమాలో అందరు ఎంజాయ్ చేస్తారు కదా వర్షంలో. పదం, మనం కూడా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. అవును, మనం ఒక గొడుగుని తీసుకుని వెళ్దాము. ఏదైనా కారు వచ్చి మన మీద బురద చల్లాలి అనుకున్నా కూడా మనం ఆ గొడుగు సాయంతోని తప్పించుకోవచ్చు. సరేనా? ఓకే, డన్. పద, ఇంకా మనం త్వరగా రెడీ అవుదాం. అలా ఆలోచించి గట్టు ఇంకా చింకి స్కూల్కి రెడీ అవుతారు. వాళ్ళ అంబ్రెల్లా తీసుకుని అమ్మతో ఇలా అంటారు. అమ్మా, మేం రెడీ. హా అమ్మా, ఇంకా మేము వెళ్ళిరామా? సరే పిల్లలు, వెళ్ళండి. కానీ జాగ్రత్తగా వెళ్ళండి. బయట జారుడుగా ఉంటుంది. వర్షం పడింది కదా. సరే అమ్మా. అలా చెప్పి గట్టు ఇంకా చింకి బయటకు వెళ్తారు. కానీ వెళ్లి చూసేసరికి బయట చాలా సన్నగా వర్షం పడుతూ ఉంటుంది. ఓహో, ఇంత సన్నగా పడుతుంది. ఏంటి వర్షం? సరే పోనీలే, కనీసం పడుతుంది కదా. పద గట్టు. నీ గొడుగు తెరువు చింకి. ఓకే. గట్టు ఇంకా చింకి వాళ్ల అంబరిల్లా తెరుచుకుని రోడ్డు సైడ్ ఉన్న ఫుట్పాత్ పై నడుస్తూ వెళ్తుంటారు. వాళ్ళు అలా హాయిగా వర్షంలో తడుస్తూ వెళ్తున్నారని ఆనందంలో రోడ్లు జారుతున్నాయి అనే సంగతి మర్చిపోతారు. వాళ్ళిద్దరూ రోడ్డు మీద కాలు జారి పడిపోతారు. ఓ నో, ఇదేంటి? ఓ, మన డ్రెస్ అంతా బురద బురదగా అయిపోయింది గట్టు.
అప్పుడే వేగంగా గాలి వస్తుంది. గట్టు ఇంకా చింకీల అంబరీలాలు దూరంగా వెళ్లిపోతాయి. అప్పుడే మరొక కారు కూడా వస్తుంది. ఇంకా రోడ్డు మీద ఉన్న బురద మొత్తం గట్టు చింకీల మొహం మీద పడుతుంది. ఇంతకన్నా చెడు ఇంకేం జరుగుతుంది? మన డ్రెస్ అంతా పాడైపోయింది. ఇప్పుడు మన మొహం మీద కూడా బురద పడిపోయింది. సరిగ్గా చెప్పావు చింకి. మనం ఎలా అనుకున్నామో అలా అసలు జరగనే లేదు. అప్పుడే అక్కడి నుంచి మాంటి వెళ్తూ ఉంటాడు. ఇంకా గట్టు చింకీల్ని చూసి నవ్వుతాడు. వావ్ గట్టు చింకి, మీరిద్దరూ చాలా బాగా కనిపిస్తున్నారు ఇప్పుడు నాకు. భలే భలేగా ఉంది. మాంటీ నువ్విక్కడ. మమ్మల్ని వెక్కిరించడం కాస్త ఆపు మాంటీ. అలా ఎలాగా? మిమ్మల్ని ఒక ఫోటో తీసుకోవాలి కదా. అప్పుడే మాంటి తన ఫోన్లో గట్టు చింకీల ఫోటో తీసుకుని అక్కడి నుంచి వెళ్తాడు. మాంటీ ఆగు, ఫోటో డిలీట్ చెయ్యి త్వరగా. అప్పటికే మాంటి వెళ్ళిపోతాడు. కాని ఆ శబ్దం విని అమ్మ బయటకొచ్చి చూస్తుంది. చూసేసరికి గట్టు చింకీల పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఏం చేశారు గట్టు చింకి మీ ఇద్దరు? చూసారా ఎంత బురదగా అయ్యారు? అప్పుడే వేగంగా వర్షం కూడా పడుతుంటుంది. అవునమ్మా, ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు ఇంకా వర్షం కూడా వస్తుంది. స్కూల్కి ఎలా వెళ్దాము? పిల్లలు, ఉదయం మీ స్కూల్ నుండి మెసేజ్ వచ్చింది ఇవాళ స్కూల్ లేదని. కానీ నేనే చూడలేదు. అందుకే మా ఆంటీ కూడా స్కూల్కి వెళ్ళనట్టున్నాడు. సరే పదండి, ఇంక లోపలికి వెళ్దాం. గట్టు ఇంకా చింకి బాధపడుతూ అమ్మ దగ్గరికి వస్తారు. మేము ఎన్నో అనుకున్నామమ్మా, కానీ ఒక్కటి కూడా జరగనే లేదు. ఇంకా చూడండి, మాకన్నీ ఉల్టా పల్టాగా జరుగుతూ ఉన్నాయి. అవునమ్మా, ఇప్పుడు మేము ఏం చేయాలి? వర్షం పడుతుంది. స్కూల్కి ఎలా వెళ్ళాలి? వాళ్ళిద్దరూ ఇలా బాధపడ్డం చూసి అమ్మ వాళ్లతో, పిల్లలు మీకు తెలుసా వర్షంలో అన్నిటికన్నా మజా దేనివల్ల వస్తుందో? దేనివల్లమ్మా? ఉయ్యాల ఊగుతుంటే. మనం మిగతావి చేయలేకపోవచ్చు కాని మనం పార్కుకు వెళ్లి ఉయ్యాల ఊగొచ్చు. చూడండి, ఇప్పుడు చాలా వేగంగా వర్షం కూడా పడుతుంది. చూడండి. ఏంటి నిజమా అమ్మా? మనం వెళ్ళొచ్చా? అవును, నిజంగా మనం వెళ్ళొచ్చు. పదండి. ఏ పదండమ్మా. ఏ పదమ్మా. ఆ తర్వాత అమ్మ గట్టు చింకీలని పార్కుకు తీసుకుని వెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళు బాగా ఉయ్యాల ఊగుతారు. ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. అమ్మా, అక్కడ చూడండి, మొక్కబుట్ట అమ్ముతున్నారు. మనం వేడివేడిగా మొక్కబుట్ట తినొచ్చా? ఆహా, ఇలాంటి వాతావరణంలో మొక్కజొన్న తింటే చాలా బాగా అనిపిస్తుంది. నేను కూడా. ఆ తర్వాత అమ్మ గట్టు చింకి వెళ్ళి వేడివేడిగా మొక్కజొన్న తింటారు. ఆఖరికి గట్టు చింకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.